అదృష్టవంతుడు. అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి వారాలు చేసి ఒక కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజు. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యంతో అత్తేసరు చేసి భర్తకు అది అంతా పెట్టేస్తుండేది భార్య. అది చూసిన బ్రాహ్మణుడు, అయ్యో అంతా నాకే పెట్టేశావు, నీకు అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెబుతుండేది. భోజనమైనా చేయకుండా తన భార్య మిగిలిన బియ్యం అమ్మి డబ్బు దాస్తుంది అనుకునేవాడు. కానీ భార్య భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యాన్ని పిండిగా విసురుకుని పొయ్యిలో రొట్టె కాల్చుకుని హాయిగా తినేది. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మణుడికి తెలియదు. ఒక రోజున బ్రాహ్మణుడు భోజనం చేసి బయటకు వెళ్ళాడు. అతని భార్య రొట్టె పొయ్యిలో కాల్చుకుంటుంది. ఇంతలో చినుకులు పడ్డాయి. ఆ చినుకుల్లో తడిసిన బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటి కూడా తడిసిపోయింది. చలివేసి వేడి కాచుకుందామని పొయ్యి దగ్గరికి వెళ్ళి నిప్పులు బయటికి లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మణుడికి భార్య చేస్తున్న పని. ఇంతలో అతని భార్య వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టేశాడని ఆమెకు చాలా కోపం వచ్చింది. అతన్ని అరిచింది, తిట్టింది. ఇంకా అతనితో కాపురం చేయకూడదు అనుకుంది. ఇలాంటి మొగుడు ఉంటే ఎంత, పోతే ఎంత అనుకుంది. ఇలా ఉండగా ఆ ఊరి రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు వచ్చింది. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కురుపు తగ్గలేదు. ఈసారి వచ్చినవాడు కురుపు తగ్గించకుండా వెళ్తే తల నరికి కోటగుమ్మానికి కట్టేస్తానని, ఒకవేళ జబ్బు నయం చేస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజు చాటింపు వేయించాడు. ఇది బ్రాహ్మణుడి భార్య వింది. ఏదో వంకపెట్టి రాజుగారింటికి తన భర్తను పంపి వైద్యం చేయమంటే చాలు. వైద్యం చేయలేక అతను రాజు చేతిలో చచ్చిపోతాడని ఆలోచించి తన భర్త గొప్ప వైద్యుడు అని, తప్పకుండా ఈ వ్యాధి కుదర్చగలడని, కానీ తాను వెళ్ళమంటే వెళ్ళడం లేదని రాజుగారికి తెలియజేసింది. రాజుగారు భటుల్ని పంపి బలవంతంగా తీసుకువెళ్లారు బ్రాహ్మణుణ్ణి. రాజుగారు అమ్మాయి ఒక గదిలో ఉంది. మూలుగుతూ చాలా బాధపడుతూ ఉంది. మన బ్రాహ్మణుడు గదిలోకి వెళ్ళి రాజుగారు అమ్మాయిని చూశాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆమె పడుకున్న మంచం పక్కన ఒక కుర్చీ ఉంది. దానిలో కూర్చున్నాడు. తనకు ఎలాగో చావు తప్పదని నిర్ణయించుకున్నాడు. ఆ గది తలుపు దగ్గరికి వేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడటం మొదలుపెట్టాడు. చిటపట చినుకులు రానేలా, నాపై దుప్పటి తడవనేలా, పొయ్యిల నిప్పులు తీయనేలా, నాకింత కర్మ రానేలా. ఈ పాట వినేసరికి రాజుగారి అమ్మాయి అతని వైపు చూసింది. అతను అలా 2 సార్లు 3 సార్లు పాట పాడి ఏడవటం మొదలుపెట్టాడు. వైద్యం చేయటానికి వచ్చి ఈ పాటలేమిటి, ఏడుపేంటి అనుకుంటూ ఫక్కున నవ్వింది. ఆ అమ్మాయి అలా నవ్వి ఎన్నో రోజులయ్యింది. అలా గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్కసారిగా చిదిగిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటకు వచ్చేసింది. ఆమె ఆనందంతో అమ్మా, నాన్న అని పిలవటం మొదలుపెట్టింది. ఆ పిలుపుకి రాజు, రాణి పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణుడిని చాలా మెచ్చుకుని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మణుడి భార్య తను చేసిన దానికి సిగ్గు తెచ్చుకుంది. భర్తను చాలా గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. ఇంతకీ రాజ్యం రావటానికి రొట్టె కారణమని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు ఇప్పటికీ వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేసుకుంటున్నారు. అంతే, అదృష్టం ఉంటే ఎంతసేపు